ఓకే సిస్టమ్ ఇక్కడ నుంచి ఇక్కడ జాబీ సర్వర్కి ఇచ్చేస్తాను. దాని మొత్తం 2388 నా భీమడోలు పంచాయతీ ఆఫీస్ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండల హెడ్ క్వార్టర్కి కూడా 4 లక్షల రూపాయలతో చిన్న ట్రాక్టర్, దానికి సంబంధించినటువంటి ట్రక్కు, మరి 4,30,000 రూపాయలు వ్యయం అయితే పంచాయతీ మరి 4 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి మరి ఒక మంచి కార్యక్రమానికి ముందుగా మండల హెడ్ క్వార్టర్లో ప్రారంభింపజేసుకోవడం, పంచాయతీరాజ్ ఇన్ఫర్మేటిక్ సిస్టమ్ అని చెప్పి ఒక కొత్త పరికరం. ఈ సిస్టమ్ ద్వారా మరి మన గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్లకు హౌస్ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా ఒక పారదర్శకతతో, మరి ఎవరైనా డిమాండ్ రూట్ మామూలుగా ఇచ్చినా సరే వాళ్ళు ఇవ్వటం కానీ, వాళ్ళకి రావాల్సిన బకాయిలు కానీ అన్నీ కూడా ఒక శాస్త్ర ప్రకారం ఇదంతా కూడా ఆన్లైన్కి అనుసంధానం చేయబడుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో మరి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం, అలాగే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఏదైతే అనుకుంటున్నామో ఈ కార్యక్రమాన్ని మరీ కూడా ప్రజల్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేయటమే కాకుండా దాన్ని అమలు చేయడానికి ఏదైతే పారిశుద్ధ్య కార్మికుల, అధికారుల, మా ప్రజాప్రతినిధుల అందరం కూడా కలిసికట్టుగా ప్రజలను కూడా మనం దీంట్లో మరి వాళ్ళందరికీ కూడా నాలెడ్జ్తో ఒక నాలెడ్జ్ని తీసుకొచ్చి ఈ చెత్త అనేది రోడ్ల మీద వేయకుండా, ఆ రోడ్ల మీద వేస్తే వచ్చేటువంటి అనారోగ్యాలు కానీ, మరి వ్యాధులు కానీ వాటి గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించడంలో మనమంతా కూడా కలిసికట్టుగా చేసి రాబోయే రోజుల్లో యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తాను.